గుంటూరు సీతారాం టౌన్షిప్ కమిటీ ఆధ్వర్యంలో 13వ గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు వేలాది మందికి అన్నదానము మరియు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మరియు నల్లపాడు చెల్లవారిపాలెం శ్రీ 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 పుట్టాలమ్మ తల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో 21వ మట్టి గణపతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన స్వామివారి లడ్డు వేలంపాట నిమజ్జనం జరుగుతాయని తెలిపారు. మరియు అరబ్బ బజార్ వై జంక్షన్ వద్ద చిన్నపిల్లల లిటిల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో రెండో గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు సీతారాం టౌన్షిప్లోని వేంచేసి ఉన్న శ్రీ గణపతి నిమజ్జన మహోత్సవాలు గత 5 రోజులుగా అట్టహాసంగా ఘనంగా సీతారామ టౌన్షిప్ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఈ టౌన్షిప్లోని ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు సహకారం ఇవ్వడం వల్ల ఇంత ఘనంగా చేయగలుగుతున్నాము. అదేవిధంగా గత 5 రోజుల నుంచి చేసే ఈ పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ సీతారాం టౌన్షిప్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు వారి వంతుగా మాకు సహాయం చేసి ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసి ఉన్నాము. అయితే ఈరోజు చివరి రోజు 5వ రోజు నిమజ్జన రోజు కావడం వలన ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు 12 గంటల నుంచి ఇందాక 12 గంటల నుంచి స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం చేసి ఉన్నాము. దాదాపు 1200 మందికి భోజనాలు మేము ఏర్పాటు చేసి ఉన్నాము. కేవలం ఈ టౌన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రెసిడెన్సీ యొక్క సహకారంతోనే మేము ఎంత చేసి ఉన్నామని మేము ఘనంగా చెప్పుకోగలుగుతున్నాము. వారి యొక్క సహకారం లేకపోతే మేము గత 13 సంవత్సరాలుగా ఈ గణపతి వార్షికోత్సవాలను చేసి ఉండేవాళ్ళం కాదు. అదేవిధంగా భోజన అన్నప్రసాదం అనంతరం తదుపరి 3 గంటలకి మాకు ఇక్కడ స్వామివారి పూజ లడ్డు వేలం పాడడం కూడా జరుగుతుంది. అమరావతికి మన నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుగా అందరి యొక్క సమక్షంలో కరధ్వానాలతో స్వామివారు బయలుదేరుతారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు అందరూ ఈ టౌన్షిప్లోని వారు, అదేవిధంగా ఈ టౌన్షిప్ యొక్క ఫౌండర్ సీతారామయ్య గారు కూడా మాకు సహాయం చేసి ఉన్నారు. వారికి మా సీతారాం టౌన్షిప్ కమిటీ తరఫున మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా టౌన్షిప్లోని వాళ్ళు కాకుండా మా మిత్ర బృందం, మా బంధువులు ఎవరైనా ఉంటే వారు కూడా మాకు ఈ గణపతి నిమజ్జనానికి, గణపతి వార్షికోత్సవానికి అందరూ సహాయం చేసి ఉన్నారు. వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామివారు 5 గంటలకి నిమజ్జనానికి బయలుదేరుతారు. ఈ నిమజ్జన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని, అందరూ ఉండాలని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి స్వామివారిని ఘనంగా అమరావతి నిమజ్జన కార్యక్రమానికి అందరూ తరలిపోవాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి టౌన్షిప్ కమిటీ తరఫున, అదేవిధంగా మీడియా మిత్ర బృందానికి కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది సీతారాం టౌన్షిప్ కమిటీ, నల్లబాడు, గుంటూరు. శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 21వ విఘ్నేశ్వర స్వామి మహా పూజోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రోజున 7,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే రేపు 6వ తారీఖు శనివారం రోజున స్వామివారికి నిమజ్జన కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. ఈయన మహారుద్ర మట్టి గణపతి ఇక్కడే చేయించాము విఘ్నేశ్వరుడిని. ఇది సెట్టింగ్ వచ్చేసి అవతార్ థీమ్ వాళ్ళతో సెట్టింగ్ వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారికి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని చేయించడం జరిగింది. రేపు 6వ తారీఖున పవిత్ర నదీ జలాలతో అభిషేకం గ్రామ ప్రజల చేతుల మీదుగా ఇక్కడే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం, చల్లవారిపాలెం, నల్లపాడు మరియు గ్రామ ప్రజల సహాయ సహకారం. గణపతి బప్ప గణపతి బప్ప. జంక్షన్ నందు చిన్నపిల్లలు అందరూ ఇక్కడ మా తర్వాత జనరేషన్ అందరూ కలిసి లిటిల్ ఛాంప్స్ కమిటీ కుర్రాళ్ళు లిటిల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి మహోత్సవ కార్యక్రమం అన్న సందర్భం జరుగుతున్నది. గారు వాసు శ్రీనివాసు, మరి ఇక్కడ పూర్ణ, విరి వెంకట స్వరూప, సాయి, పల్లపు సాయి, మరి డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ హాజరయ్యి అన్న సంతర్పణ ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా సాయంత్రం లడ్డు వేలం పాటలందు హాజరయ్యి గణపతి కృప ఆశీస్సులకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై గణేశ.